హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన 50 సంవత్సరాల చరిత్ర సినీ రంగంలో ఉన్నందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆ యొక్క శుభాకాంక్షలకి సమాధానంగా రజనీకాంత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ తుఫాన్ బ్రదర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. దానికి కూడా తిరిగి పవన్ కళ్యాణ్ గారు, "అన్న బిగ్ బ్రదర్ మీరు సార్ అండ్ బిగ్ బ్రదర్ మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో పెట్టుకుంటాను. మీరు ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా" అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విష్ చేశారండి. ట్వీట్లు తిరిగి ట్వీట్ చేశారు ఆయనకి, రజనీకాంత్ గారికి. ఎందుకు చెప్తున్నాను ఇంత డీటెయిల్‌గా? కారణం, అదే రజనీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న సమయంలో విజయవాడ వచ్చినప్పుడు, ఈ యొక్క వైసీపీ నాయకులు, ఈ ఎదవలు ఆయన్ని అంత గొప్ప వారిని పట్టుకొని పొక్కోడని మాట్లాడాడు కొడాలి నాని అండి. రోజా తోటి నటి అమ్మాయి కూడా, ఆమె కూడా ఆ! కొక్కెరి మాటలు మాట్లాడి, అంత వ్యక్తిని పట్టుకొని మాట్లాడారు. అందుకోసమే వీళ్ళ కోసమే ఆయన జేఆర్ ఫంక్షన్ అప్పుడు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ప్రతి ఊర్లో కూడా మొరగని కుక్క ఉండదట. ప్రతి ఊర్లో ఏదో కుక్క మొరుగుతుంటది. అలాగే విమర్శించిన నోరు కూడా ఉండదట. అంటే ప్రతి ఊర్లో కూడా మొరగని కుక్క ఉండదు. విమర్శించిన నోరుండదు. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ మనం సాధించే విజయాలు సాధిస్తూ పోవాలి అని అంటూ "అర్థమైందా రాజా" అని చెప్పాడు. ఈ యొక్క పేటీఎం కుక్కలకి, ఈ యొక్క వైసీపీ నాయకులకి. ఏమైంది? ఆయన అలా పైకి ఎదుగుతూనే ఉన్నాడు. సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే ఉన్నాడు. సూపర్ స్టార్, సూపర్ స్టార్, సూపర్ స్టార్ అవుతున్నాడు. 70 సంవత్సరాలు కూడా ఈ వయసులో కూడా నటిస్తున్నాడు. వీళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితమై, ఈ రోజున మొన్న ఈవీఎంలు అన్నారు. ఈ రోజున బ్యాలెట్ పేపర్లు ఇచ్చినా కూడా చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోయి రిగ్గింగ్ అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? వీళ్ళకి ఎంత చేతయింది ఏంటంటే విమర్శ ఒక్కటే. అందుకే రజనీకాంత్ గారు చక్కగా చెప్పారు. ఈ కుక్కలు మొరుగుతూనుంటాయి. వీళ్ళు విమర్శిస్తూనుంటారు. మన పని చేసి మనం చేసుకుంటూ పోవాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు చీలకూడదని తన పని తాను చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళి ఆయన పలకరించి, పొత్తు ప్రకటించి, బీజేపీ వారిని పొత్తులోకి తీసుకొచ్చి, కలిసి ఎన్డీఏ కూటమి విజయం సాధించి పెట్టాడు. అదే యొక్క రజనీకాంత్ గారి డైలాగ్ సమాధానాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, అటువంటి మంచి వ్యక్తులు గౌరవించుకోవడం మంచిదని మీకందరికీ చెబుతూ విరమించుకున్నాను. జై జనసేన, జై హింద్.